భారత కమ్యూనిస్ట్ పార్టీ సంగారెడ్డి జిల్లా మహాసభలను చేయండి సంగారెడ్డి జిల్లా సిపిఐ మహాసభలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలను సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు నారాయణఖేడ్ లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మొదటిగా మహాసభల ముందు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం అది మన పార్టీ యొక్క ధర్మం. ఆ పద్ధతిలోనే మన పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈ జెండావిష్కరణకి ముందుగా మన జిల్లా మహాసభకి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారిలు కోలేని సాంబశివరావు గారు, అట్లే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి గారు ఈటి నరసింహం గారు, అట్లే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంద పవన్ గారు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు గారు, అట్లే వివిధ నాయకులు అందరూ రాష్ట్రంగా స్వాగతిస్తా ఉన్నాం. తదనంతరం జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ జెండావిష్కరణ మన సీనియర్ నాయకులు వి ప్రకాష్ రావు గారు ఈ జెండావిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పతాకమా దేవను మారే సెల్యూట్ శ్రమ జీవులకే తనమా మీకిదిగో రెడ్ సెల్యూట్ మీకిదిగో రెడ్ సెల్యూట్ ఓ అరుణ పతాకమా దేవను మారే సెల్యూట్ శ్రమ జీవులకే తనమా మీకిదిగో రెడ్ సెల్యూట్ మీకిదిగో రెడ్ సెల్యూట్ కృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణము ఎరుపైంది కృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది కృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది కృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది పరపలను వీక్షిస్తుంటే భారతం పొంగిలివో అరుణ పతాకమా దేగొను మారే సెల్యో శ్రమ జీవులకే తనమా మీకిదిగో రెడ్ సెల్యో మీకిదిగో రెడ్ సెల్యో. ఎర్రజెండా అంటే ఖమ్మము, కొత్తగూడెము లేక నల్గొండను ఆ రకంగా గతంలో భావించేవారు. ఈరోజు ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెము, కరీంనగర్ లాంటి ప్రాంతమే కాదు నారాయణఖేడ్లో కూడా కమ్యూనిస్టులు ఉన్నారని చెప్పడానికి ఈ మహాసభ తెలియజేస్తుందని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ మహాసభ కోసం అనేకులు ప్రయాసపడ్డ పరిస్థితి. ఈరోజు కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, శ్రమజీవుల కోసం, అనేకుల కోసం కమ్యూనిస్టులు పోరాటం చేస్తారనేది అందరూ గుర్తిస్తారు. కానీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉంటారా అని చెప్పేసి అనుకునేవారు. నారాయణఖేడ్ ఈరోజు గతంలో రకరకాల జెండాలతో కనిపించేది, కానీ ఈరోజు నారాయణఖేడ్ ఎర్రజెండతో కలకల్లాడుతూ ఉంది. అందరూ ఏంటి ఎర్రజెండా ఎర్రజెండా అంటారు అని చెప్పేసి ఆలోచనలో ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అట్లే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా నిర్మాణ బాధ్యులు ప్రతి ప్రాంతంలో ఎర్రజెండా రెపరెపలాడాలి, ప్రతి సమస్యని మనము గుర్తించి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
చిరంజీవి, మన అశోక్ గారు, సంగమేష్ గారు, వీళ్ళందరూ ఇంత చక్కగా ఏర్పాటు చేసుకొని మనకు 4వ మహాసభగా చేపియనికి ఇక్కడ చూడగలిగినందుకు వాళ్ళకి 2 చేతులు జోడించి అభినందిస్తున్నా. ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా నారాయణ డివిజన్ సెక్రటరీగా ఆనంద్ గారికి కూడా రెడ్ సల్యూట్ చెప్పుకుంటూ వేదిక మీద పిలుస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన 4వ మహాసభకి మనం ఈరోజు చేరుకున్నామంటే ఈ పోటీ ప్రపంచంలో ఎంత కష్టాలు వస్తే కూడా అన్నా మేము జరుపుతామన్నారు. ఖచ్చితంగా నాకు ఒక విశ్వాసం వచ్చిన తర్వాత వాళ్ళకి నేను సరే మీరు చేయని ఆ విశ్వాసంకి కన్నిగా ఒక టాటు మీద నిలబడినని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మన గత మహాసభ నుంచి ఈ రోజు దాకా ఎవరెవరు మన మేధావులు, మన కార్యకర్తలు, మన కమ్యూనిస్ట్ నాయకులు చనిపోయిన వాళ్ళకు నారాయణ డివిజన్ సెక్రటరీ ఆనంద్ గారు పెట్టాలని కోరుకుంటున్నా. మరి ఈ సమావేశానికి అతిథిగా వచ్చేసినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మందా పవన్ గారు, ఈటీ నరసింహ గారు, ప్రకాష్ రావు గారికి విప్లవాభినందనలు తెలియజేస్తూ మరి మహాసభ సందర్భంగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఈటీ నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్ సభకు విచ్చేసిన మీ అందరికీ, మహాసభ అధ్యక్ష వర్గానికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు, నిరంతరం పేదల కోసం అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్ గారు, సిపిఐ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు ప్రకాష్ గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ గారు, ఈ ప్రాంతంలో నారాయణఖేడ్లో ఏర్పాటు చేసినటువంటి ఆనంద్ గారు, ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి కాన్ఫరెన్స్ జయప్రదం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్స్కి, వేదిక పైన ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కామ్రేడ్స్, ఈరోజు సిపిఐ పార్టీ 100 సంవత్సరాల్లో ఉండి ఈ మహాసభలు రాష్ట్రంలో మొత్తం ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఉమ్మడి మెదక్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పేదలకు న్యాయం జరగడానికి సిపిఐ పార్టీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేయడం అనేటటువంటి జరిగింది. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు కొద్దో గొప్ప ఇండస్ట్రీలు కానివ్వండి, పేదవాళ్ళకి ఇండ్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, ఈ ప్రాంతంలో సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో రావడం అనేటటువంటి జరిగింది. సిపిఐ పార్టీ కాస్త బలహీనపడ్డ తర్వాత పేదల కోసం పోరాటం చేసే నాయకుడు అనేటటువంటిది తగ్గిపోయింది. దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒక 10 సంవత్సరాలుగా మనకు అసెంబ్లీలో ఎమ్మెల్యే కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు అసెంబ్లీలో కనుక అబ్జర్వ్ చేస్తే కార్మికుల కోసం కానివ్వండి, పేదల కోసం కానివ్వండి, అన్ని వర్గాల ప్రజల కోసం గొంతెత్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తప్ప మరే పార్టీ వాళ్ళు కూడా ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ప్రజల కోసం మాట్లాడతలేరు. ఇదే కమ్యూనిస్టు పార్టీ నాయకులు అనుకున్నటువంటిది.
ఎల్లప్పుడూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి, ప్రజల ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి అసెంబ్లీలో నిరంతరం గొంతెత్తి మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే ఉంటేనే ఇట్లుంటే, మనకు 5-10 ఎమ్మెల్యేలు ఉంటే ఈ రాష్ట్రంలో పేదల సమస్యలపైన నిరంతరం పోరాటం చేసి ఆ సమస్యలు పరిష్కరించడానికి మన పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ముందుండి పోరాటం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు చూశారు, ఈ ప్రాంతమే కాదు, సాయుధ పోరాట చరిత్ర తీసుకున్నా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే ఆ తర్వాత కూడా 10 లక్షలకు పైన పేదల కోసం భూములు వంచిన చరిత్ర ఏదన్నా పార్టీకి ఉందంటే సిపిఐ పార్టీకి తప్ప మరొక పార్టీకి లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, పార్టీని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యువకులు కనిపిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ బలహీన పడడం అంటే పేద సమస్యలు పెరగడమే, పేదవాళ్ళ సమస్యలన్నీ పెరుగుతున్నట్టే. మనం బలోపేతమవుతున్నామంటే పేద వర్గాలంతా కూడా మధ్యతరగతి బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రాంతంలో, సంగారెడ్డిలో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కామ్రేడ్కి, యువకులకు, మహిళలకు ఉన్నదని చెప్పి ఈ మహాసభ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఇన్ని పోరాటాల చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడిప్పుడే బలపడుతున్నా మరింత బలపడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, నారాయణఖేడ్లో కూడా. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ పాలనలో ఉంది 11 ఏళ్లలోపు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ అవినీతి పార్టీనో, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. 11 ఏళ్లల్లో నరేంద్ర మోడీ ఏమైనా చేశాడా అని చెప్పి మీరు ఆలోచించండి. డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది. ఈ 3 రేట్లు పెరిగితే పేదల నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. ఈరోజు మధ్య తరగతి పేదవాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నది అని చెప్తే అది బీజేపీ పార్టీ మాత్రమే. కానీ ఎందుకు అధికారంలోకి వస్తున్నారు బీజేపీ? यहाँ के माइनॉरिटी जितने भी इन लोगों को मैं पूछना चाह रहा हूं, ये तेलंगाना में हो, देश में हो, बीजेपी हुकूमत में आने का एक ही कारण है, वो है हिंदू मुसलमानों के बीच में नफरत पैदा करना, ये देश का संपत्ति के पूरों को अदानी अंबानी को देना, यही काम नरेंद्र मोदी कर रहा। उसमें कई लोग मजहब के नाम से जाके वोट डाल रहे, मगर कोई हिंदू मुसलमानों को फायदा नहीं हो रहा। हमारे माइनॉरिटी भाई अभी सोचना चाहिए, एक पार्टी तेलंगाना में है, मजहब के नाम से मुसलमानों को भटकाने के लिए यहां जहीराबाद में भी मीटिंग रखे, वो है एमआईएम पार्टी। क्या कर रहे हैं एमआईएम पार्टी? देश भर में मुसलमानों को इकट्ठा करके कम्युनिस्ट पार्टी, सेकुलर पार्टियों को दूर करने का कोशिश कर रहे, उससे बीजेपी को फायदा हो रहा। दोनों के बीच में तुम मुसलमानों को भटकाओ, मैं हिंदुओं को भटकाता हूं, दोनों मिलकर देश को लूट लेंगे। मैं आपके पास ईडी नहीं आता, ना आपके पास सीबीआई नहीं आता, देशद्रोह का केस नहीं आता। आप लोग सोचिए, 11 साल में एक भी केस एमआईएम वालों के खिलाफ बीजेपी रखे क्या? अरे कम्युनिस्टों को तो कत्ल करे, मर्डर करे, देश में कई केसेस बुक करे, दूसरे पार्टियों के ऊपर सीबीआई केस, ईडी केस बुक करे, इन लोगों के ऊपर बुक नहीं करे बोले तो पर्दे के पीछे दोस्त रहते, सामने आके हिंदू मुसलमानों को डिवाइड करके ये देश में 11 साल में चल रहा, ये रोकने का काम कम्युनिस्ट पार्टी का है, कोई नहीं रोक सकता। हर मजहब के लिए लड़ने वाला कोई है, हर मजहब का हक के लिए कोई लड़ने वाला है बोले तो वो कम्युनिस्ट है, सीपीआई है, उसके हट के कोई भी पार्टी हर मजहब अच्छा रहना बोल के लड़ने वाला एक कम्युनिस्ट है। सेकुलरिज्म के नाम से हर आदमी को फायदा होना बोल के कम्युनिस्ट पार्टी लड़ते हुए आ रहा।
नरेंद्र मोदी आने से पहले क्या बोले, करोड़ों का जॉब्स दिला तुम बोले। अरे रेलवे में जॉब्स है, LIC में जॉब्स है, कई पोस्ट ऑफिस में जॉब्स है। 11 साल में एक भी आदमी को सेंट्रल गवर्नमेंट पे जॉब मिला, क्या सोचना चाहिए। कहीं भी जॉब नहीं दिलाए, ऐसा पूरा आउटसोर्सिंग कर दिए। डिफेंस को भी आज अदानी को देने का कोशिश कर रहे। ये देश बहुत खतरे में है। किसके वजह से है? बीजेपी के वजह से। आने वाले दिनों में भी कोई गरीब नहीं जी सकता। इसीलिए बीजेपी को कमजोर करना, कम्युनिस्ट पार्टी को मजबूत करना, ये आप लोगों का काम है। इसके लिए लड़ेंगे, गरीब के हर प्रॉब्लम के लिए। जो हमारे कुनन्यानी सांबशिवराव साहब MLA के असेंबली में लड़ रहे, पब्लिक में भी हम लड़ने के लिए तैयार है। ये सोचना चाहिए पूरे पब्लिक। पार्टी को मजबूत करना चाहिए। ఒకవేళ పరిస్థితి లేకపోతే ఈ దేశంలో పేదవాడు మరింత పేదవాడిగా మారేటటువంటి అవకాశం ఉంది. బీజేపీలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో సంపద కొంతమంది చేతుల్లోకే పోతుందని చెప్పి. అది ప్రమాదకరం. ఈ మొత్తం హిందూ ముస్లింలను రెచ్చగొట్టడం, ఈ సంపద అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ చేస్తుందండి. బీహార్ ఎలక్షన్లో ఓడిపోతాడని చెప్పి 75 లక్షల ఓట్లు బీజేపీకి ఎవరైతే అయ్యారో వాళ్ళ ఓట్లన్నీ తొలగించడం అనేటటువంటిది జరిగింది. దాని మీద కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆర్జేడీ అన్ని పోరాటం చేస్తున్నాయి. దొడ్డి దారిన ఏది అవసరం అనుకుంటుంది మోసం చేసి హిందూ ముస్లింల మధ్యలో విభేదాలు తెచ్చి అవసరం అనుకుంటే ఈసీని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మరోసారి దొడ్డి దారిన అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది. అది మహారాష్ట్రలో చేసింది, ఇప్పుడు బీహార్లో చేసింది. ప్రజలకందరికీ అర్థమైంది మతోన్మాదం తప్ప ఈ దేశంలో ప్రజల కోసం మోడీ చేసింది ఏం లేదని చెప్పి. కాబట్టి ఈ రోజు తెలంగాణలో బలపడాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీని బలహీనపరచాల్సిందే. ఈ దేశంలో అరాచకం చేస్తున్నటువంటి బీజేపీ విధానాలు ఎదుర్కోవాల్సిందే. కమ్యూనిస్టులు బలపడ్డప్పుడే మనకున్నటువంటి సమస్యలన్నీ ఫుల్ఫిల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో భవిష్యత్తులో సిద్ధాంతమైనటువంటి పోరాటాలు మనం చేయడానికి సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మహాసభలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్స్, సంగారెడ్డి జిల్లా మహాసభకి ముఖ్య అతిథిగా పోరాట యోధుడు, కొత్తగూడెం శాసనసభ్యులు నా సోదరుడు కూనంనేని సాంబశివరావు గారికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నిర్మాణ బాధ్యులు తమ్ముడు ఏటి నరసింహ గారు, సోదరుడు సిద్దిపేట జిల్లా సెక్రటరీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మంద పవన్ గారు, అదేవిధంగా మనందరికీ సుపరిచితులు ఈ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ గారు, అదేవిధంగా వేదికపై ఆశిస్తున్నటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు, నా ముందు ఆశీస్సులైనటువంటి జిల్లా సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి సోదరులు అందరికీ కూడా లాల్ సలాం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా ముందు ఇక్కడ కూర్చున్నటువంటి పత్రికా సోదరులు, ప్రింట్ సోదరులకు కూడా, ప్రింట్ మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంత నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరినీ కూడా నేను ముందుగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఇక్కడ మనందరికీ తెలుసు, మా చిన్నప్పటి నుంచి కూడా అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఒక 2 వర్గాల వాళ్ళ చేతుల్లోనే రాజకీయం నడిచేది. కానీ ఈరోజు ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఎదిగి కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని ఈరోజు ఈ నారాయణఖేడ్ పట్టణంలోని సంగారెడ్డి 4వ మహాసభ జరుపుకుంటున్నామంటే వారందరికీ నేను హ్యాట్సాప్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రజా సమస్యలన్నీ కూడా సేకరించి
వాళ్ళ ఏ సమస్యలను ఆ సమస్యలని అన్నిటి కూడా పరిష్కార దిశగా ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆనంద్ వాళ్ళ టీం అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాలి, గత 3 సంవత్సరాలుగా మనం ఈ ప్రాంతంలో గత మహాసభ జరుపుకున్నప్పుడు మనకి ఈ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మనం ఈరోజు గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ అంతకన్నా ముందు పోతే ఆ రోజు అందరం కూడా మనం అనుకున్నాం, మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ప్రాంతం అభివృద్ధి జరగట్లేదు, మన ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు, మన ప్రాంతానికి నీటి సౌకర్యం దొరకట్లేదు, కాబట్టి మన ప్రాంతం వేరుపడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ అయి కూడా దీనికి మనకు తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఏర్పడితేనే బాగుంటుందని చెప్పేసి ఒక సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి బర్ధన్ గారి నేతృత్వంలో, అదేవిధంగా నారాయణ గారు, సుధాకర్ రెడ్డి గారు మనం అంటే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం ఆందోళన చేశాం. మన సోదరుడు సిపిఐ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం అంటే తన వంతుగా కొత్తగూడెంలో వారం రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి సంఘటన కూడా ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం అందరం కూడా పెద్ద కృషితో ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత మనమంతా కలగన్నాం, మన ప్రాంతం తెలంగాణ వాసులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా నీటి వసతి వస్తుంది, అదేవిధంగా మన విద్య వైద్యం అన్ని సౌకర్యాలు బాగుపడతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ దురదృష్టవశత్తు గత 10 సంవత్సరాలుగా మనము గత పాలకుల యొక్క వైఫల్యాలు మనం చూసాం. కేవలం కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ పాలనలోనే అంటే కుటుంబ ఆధ్వర్యంలోనే మొత్తం రాష్ట్రం గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడ కూడా ప్రజా సమస్య పరిష్కార దిశగా ఈ ప్రజల సమస్యలను ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో మనం కూడా అనేక సవాలుగా అనేక ఆందోళనలు చేశాం. ఈ రేషన్ కార్డుల కోసం కానీ, భూ సమస్య కోసం కానీ, అనేక పోరాటాలు చేస్తే కూడా ఆ నిబంధనలు కూడా మనందరినీ ఎక్కడైతే మనం పోరాటాలు చేస్తామో వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేసి మనందరినీ మీకు 30 యాక్ట్ ఉంది జిల్లాలో, మీరు ప్రొసిషన్స్ అవ్వయి, మీరు ఆందోళన చేయకూడదు అని చెప్పేసి మనందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే పరిస్థితి చూసాం. కానీ ఈరోజు ఏ అయితే ఆశలు ఈ రాష్ట్ర ప్రజలు అయితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనుకున్నారో ఆ ఆశలన్నీ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్వీర్యం చేసిన తర్వాత మనము గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారి యొక్క టీఆర్ఎస్ యొక్క ప్రజావేత్తక విధానాలను, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి సంవత్సరాల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనము ఒక టీఆర్ఎస్ పార్టీకి ఒక మిత్రపక్షంగా కలిసి మనం పోటీ చేశాం. అయినప్పటికీ ఏంటంటే మిత్రపక్షంలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతైతే బలములో అన్ని సీట్లకు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ యొక్క నిరంకుశ పాలన అంతమొందించాలి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలన కూడా తుగముట్టించాలనే ఉద్దేశంతో మనం కొంచెం తగ్గైనా కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అక్కడ రాజా గారి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ మనం ఇండియా కూటమిలో కలిసి పనిచేస్తున్నాం. దాంట్లో నా నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో మనం కాంగ్రెస్తో కలిసి పనిచేశాం. మనము గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎక్కడ కూడా మనకు శాసనసభ్యుల్లో మన వాయిస్ ఉండేది కాదు. మనం గతంలో మన సోదరుడు కొత్తగూడెం నుంచి ఒకే ఒక సీటు మనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన కొత్తగూడెంలో దాదాపుగా గత 40 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు నిర్వహించి జైలు జీవితం గడిపేటువంటి కామ్రేడ్ సాంబశివరావు గారు వారు ఆ పార్టీ నిర్మాణాన్ని ఆ పార్టీ బలోపేతం చేసుకొని ఆ కాంగ్రెస్ వాళ్ళు మన బలం ఉన్న వరకు మనకు దాదాపుగా ఒక 5-6 సీట్లు మనకి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని నేపథ్యంలో మేము ఇవ్వలేము, భవిష్యత్తులో మీకు మేము అకామిడేట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఏకైక సీట్ ఇస్తే ఆ ఒక్క సీట్ను కూడా మనకు గెలిచి ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా మన కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకే కాకుండా రాష్ట్రంలో ఎవరికైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరూ కూడా ఈరోజు అంటే మనం మగ్దుం భవన్కి వచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలందరినీ కూడా ఈరోజు మన ఏకైక శాసనసభ్యుడు మన రాష్ట్ర కార్యదర్శి మన సోదరుల దగ్గర తీసుకొచ్చి, సార్ మరి ఈ సమస్యలతో అనేక సంవత్సరాలుగా మాకు ఇబ్బందులు పడుతున్నాం, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్య పరిష్కారం కోసం మీరు కృషి చేయాలని చెప్తే వెంటనే వారు మనకు ఈరోజు ఇంతకుముందు మనం చూసాం గత 10 సంవత్సరాలు కూడా
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఏ రోజు కూడా ఆయన కలిసి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఏంటంటే ఏదైతే పుట్టు ధర్మంలో మనం వాళ్ళకి సాయం చేశామో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆ మేరకైనా కానీ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మన రాష్ట్ర కార్యదర్శి గారు ఆ ఏదైతే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారో దానికి కన్సిడర్ చేసే పరిస్థితి ఏర్పడింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. గతంలో కన్నా ఇప్పుడు మనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో పేద బడుగు బలైన వర్గాల సమస్యలు, రైతుల సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో మన కమ్యూనిస్ట్ పార్టీ ముందుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీరందరూ కూడా ఇంకా ఈ ప్రాంతంలో మన కమ్యూనిస్ట్ పార్టీని మన జెండాను బలోపేతం చేసుకోవాలి. నిరంతరంగా నేను ఇక్కడ నాయకత్వానికి కూడా నేను జిల్లా నాయకత్వానికి కూడా నేను ఒక సూచన చేస్తున్నాను. ఎక్కడైతే ఏ నాయకుడైనా కానీ ప్రజా సమస్య తీసుకొని మనం నిరంతరంగా మనం ఫైట్ చేస్తారో అప్పుడే నీకు ఆ ప్రాంతంలో ఆ ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. ఆ యొక్క ప్రభుత్వ అధికారుల దృష్టిలో కూడా ఎంఆర్ఓ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఎండిఓ కానీ, లేకపోతే ఆర్డీఓ కానీ మనల్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఏదో ఇంట్లో కూర్చొని ప్రకటన చేస్తే మన పార్టీ అభివృద్ధి కాదు. మన సమస్యలను నిరంతరంగా ఏదైతే ధర్మంగా న్యాయమైన సమస్య, ప్రజల సమస్యలు, భూ సమస్య కానీ, రేషన్ కార్డు సమస్య కానీ, మన నిరుద్యోగ సమస్య కానీ, కార్మికుల సమస్య కానీ, ఈ సమస్యల పైన నిరంతరం మనము ఆందోళన చేస్తుంటే మనకు ఒక రికగ్నిషన్ పెరుగుతున్న మీకు మీరు కూడా ఒక లీడర్గా మీరు ఎక్స్పోజ్ అవుతారు. అప్పుడు ఆ ప్రభుత్వ అధికారుల దగ్గర మీ గౌరవం ఉంటుంది. ఆ విధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని జిల్లా వ్యాప్తంగా క్రోడీకరించి ఏ ప్రాంతం వాళ్ళ ఆ ప్రాంతంలో మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ ప్రజల సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం కృషి చేయాలి. ఆ యొక్క సమస్యల ఆ యొక్క రిప్రజెంటేషన్ జిల్లా కార్యదర్శికి మీరు జిల్లా వ్యాప్తంగా వారికి నోటీస్ తీసుకెళ్లి అక్కడి నుంచి జిల్లా కలెక్టర్తో వారి నేతృత్వంలో మేమంతా కలిసి జిల్లా కలెక్టర్ గారితో ఏమండి జిల్లా కలెక్టర్ గారు మా ప్రజలు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ సమస్యలపైన ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఆ ప్రాంతంలో మనం అర్జీలు ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేసే మనకి అధికారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏమైనా జటిలమైన సమస్యలు పరిష్కారం కాని కదా మన రాష్ట్ర కార్యదర్శి గారికి రాష్ట్ర పార్టీ నాయకులుగా తీసుకెళ్లి వారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర కార్యదర్శిగా కనీసం ఏ మినిస్టర్ దగ్గరికైనా వెళ్ళే వెసులుబాటు మనకున్నది. మీరందరూ టీవీల్లో వార్తల్లో చూస్తున్నారు. నిరంతరం కూడా ఎప్పుడంటే అప్పుడు మనకేంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మన రాష్ట్ర కార్యదర్శి మన పార్టీ అంటే ఒక అభిమానం. అరే వీళ్ళు మనకి ఇస్తాం, వీళ్ళు మనం కలిసి పోటీ చేశాం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆయన కూడా అనేక దఫాలు చెప్పడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడు కూడా ఏ సమస్య కోసం వచ్చినప్పుడు కూడా పైరవిడికి రారు. వాళ్ళు ప్రజల సమస్యలు తీసుకోవడానికి వస్తారు. వాళ్ళు ఎప్పుడు కలిసి రాగానే మా తలుపులు తెరిచే ఉంటాయి. మాకు సాంబశివరావు గారు అంటే మాకు ఒక అభిమానము అన్న పెద్దన్న అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు. కాబట్టి నాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది. ఈ యొక్క 3-4 సంవత్సరాల్లో నిరంతరంగా మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ కూడా ఏ అయితే ప్రజల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పైన మనం ఐడెంటిఫై చేయాలి. ఎంఆర్ఓకి, కలెక్టర్కి ఇచ్చి పరిష్కారం కానైతే జిల్లా కలెక్టర్, జిల్లా సెక్రటరీ ద్వారా మన రాష్ట్ర కార్యదర్శి గారికి తీసుకెళ్లి సార్ ఈ సమస్య జటిలమైంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ నారాయణఖేడ్ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇది చాలా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ నీళ్లు కూడా లేవు. మనకి మంజీరా నది దగ్గర ఉన్నప్పటికీ కూడా మనకి నీటి సౌకర్యం లేదు. కాబట్టి ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ కూడా మా పటాన్చెరు ప్రాంతము, సంగారెడ్డి ప్రాంతము వలసలకు పోయి అక్కడ ఉద్యోగాల కోసం పనిచేస్తున్న ప్రాంతం మనం చూస్తున్నాం. గతంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఈ యొక్క నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతాన్ని నేను తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో మేము పరిశ్రమ ఏర్పాటు చేసి వారికి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మేము ఈ మహాసభ ద్వారా మనము ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పూనుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మీరు కృషి చేయాలని, అదేవిధంగా ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి నిమ్స్ దానికి ఆల్రెడీ 12,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు. దాంట్లో పరిశ్రమలు నిర్మించి కూడా ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్తూ మన సమస్యలను ఈ ప్రాంతంలో పరిష్కారం కానప్పుడు మన నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మీ సమస్య అన్ని పరిష్కారమై దిశగా
కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుందని చెప్తూ మీ అవకాశం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరి ఒకసారి లాల్ సలాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అదేవిధంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మందపవన్ గారిని 5 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్ష వర్గం, ఈ యొక్క మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీలో ఈరోజు మనందరి ప్రజాగుంతగా పనిచేస్తున్నటువంటి మన పార్టీ జిల్లా నిర్మాణ బాధ్యులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి సభ్యులు ఈటీ నరసింహ గారు, ఇంతకుముందే మాట్లాడినటువంటి మన జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ కార్యదర్శి, సీనియర్ నాయకులు, ఈ జిల్లాలో గత 40 సంవత్సరాలుగా కార్మిక, కర్షక, పేద వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు వీర్ల ప్రకాష్ రావు గారు, జిల్లా ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాసభల మధ్యకాలంలో అనేకమైనటువంటి రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. మన పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయిలో నుంచి గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలను గుర్తించి గ్రామాల్లో గత 3 సంవత్సరాల్లో మనం చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలను నెమరు వేసుకుంటూనే రాబో 3 సంవత్సరాల కోసం ఆ గ్రామాల్లో మనం నూతన నాయకత్వాన్ని ఎన్నిక చేసేటువంటి పద్ధతుల్లో గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో కూడా అదే పద్ధతుల్లో 3 సంవత్సరాల కోసం మనం మరి ప్రజా సమస్యలపైన ఎలాంటి ఉద్యమాలు చేయాలో, ఎలాంటి పోరాటాలు నిర్వహించాలో ఒక దిశను నిర్ణయించేటువంటి ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ఈ మహాసభలు మరి మనకు ఆ రకంగా తోడ్పడేటువంటి పరిస్థితి. మిత్రులారా, సరే, మన పార్టీ ఈ దేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు అడిగిడుతున్నటువంటి నేపథ్యంలో మన పార్టీ దేశానికి స్వతంత్రం రాకమునిపే, దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వస్తే మన పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించింది. అంటే ఆ రోజు దేశ స్వతంత్ర సంగ్రామంలో కూడా ఒక నిజమైనటువంటి దేశభక్తులుగా ఈ దేశానికి బ్రిటిష్ ముష్కర్ నుంచి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి ఆ రోజు కొట్లాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ స్వతంత్ర సంగ్రామంలో ఆ రోజు పాల్పంచుకున్నటువంటి సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు ఈరోజు దేశభక్తులుగా చెలామణి అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేకమైనటువంటి రాజకీయ, ఆర్థిక పోరాటాల్లో ఈ రోజు పేదల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, మహిళల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించినటువంటి పార్టీ ఈరోజు ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సందర్భం గుర్తు చేస్తాం మిత్రులారా. ఎందుకంటే ఈ దేశంలో 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది మరి మన పార్టీ కార్యకర్తలు రక్త తర్పణంతో ఈ దేశంలో బడుగు బలైన వర్గాల కోసం అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం మన పార్టీ అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో కూడా మనం ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం గతంలో అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినట్టు మన ప్రకాష్ రావు అనేకమైనటువంటి సుదీర్ఘంగా మనకు వివరించడం జరిగింది. సరే, ఆ విషయాలకు జోలికి వెళ్లకుండా సమయం లేదు కాబట్టి ఈ జిల్లాలో ఈ జరుగుతున్నటువంటి మహాసభల్లో మరి గడిచిన 3 సంవత్సరాలు మనం చేసినటువంటి పోరాటాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో కూడా మనం చేసినటువంటి ఉద్యమాలు నిర్వహించవలసినటువంటి మనం ఆ తీర్మానాలను అన్ని నూతన నాయకత్వాన్ని ఎన్నిక చేసుకొని ఈ మహాసభలు సంపూర్ణంగా జయప్రదం కావాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అవకాశించిన అధ్యక్ష వర్గానికి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జయజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జిల్లా పార్టీ నుంచి ఈ పార్టీ నాయకులకు, ఈ జిల్లా మహాసభ ఏర్పాటు చేసిన నాయకత్వానికి ముందుగా నా అభినందనలు. అయితే చాలామంది వక్తలు ఇప్పుడు మాట్లాడారు, చెప్పారు. నాకు టైం కూడా చాలా అవుతుంది, ఎందుకంటే 2:30 అవుతుంది. మరి ఇంకా భోజనాలు చేయాలి, ఇంకా కొత్త కమిటీ ఎన్నుకోవాలి, చాలా టైం ఉంటుంది. కాబట్టి నేను 2 అంశాలకు పోయి నా స్పీచ్ని ముగిస్తాం. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ మనం గత ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ పార్టీతోటి ఒప్పందం పెట్టుకున్నాం. ఒప్పందాలు భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటు ప్రజా పాలన అధికారంలోకి వచ్చింది. అయితే సాంబశివరావు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా సదాస్పేట పట్టణంలో దాదాపు 2018లో గుడిసెలు వేసుకొని
ఆ పట్టాల కోసం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక దఫాలుగా అర్జీలు పెట్టినప్పటికీ ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, పట్టించుకునే పాపన ఇవ్వలేదు. ఈసారి మనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన రాష్ట్ర కార్యదర్శి గారు మన జిల్లాలో వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇప్పించాలని, అలాగే మన పార్టీ ఈ ప్రాంతంలో నామాత్రం ఉన్నప్పటికీ ఈ జిల్లా మాసాల ద్వారా అయినా మరింత దూసుకుపోవడానికి బలోపేతం కావడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ముగిసిన కార్నర్స్. ఓకే, మన సభకు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు, మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చినారు. మన జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనకేం సమస్యలు ఉన్నాయి, దాంట్ల మీద పోరాడడానికి వచ్చారు. కానీ చాలా మందికి ఇక్కడ ఏం సమస్యలు లేవు అనుకుంటా వీళ్ళకైతే కదా. ఉన్నాయా మీకు? ఉన్నోళ్ళు చేతులు ఎత్తురే. ఓకే, మీ అందరి కోసం కొట్లాడుతున్నటువంటి మా సారు సాంబశివరావు గారికి మన అందరం చప్పట్లతో కొట్టిన తర్వాత ఒకటి అడుగుదాం. మనం ఎందుకు చప్పట్లు కొట్టినాం సార్ అని చెప్పుదాం. మహిళల గురించి, విద్యార్థుల గురించి, యువకుల గురించి, ప్రతి రంగం గురించి అడిగినాడు. మనం పోరాటం చేస్తుంటే ఒక చెట్టు మీద ఒక పిట్టె కూర్చొని చూస్తున్నది. ఆ పిట్ట ఎట్లా గూడు అల్లుకుంటుందో మనం చూస్తున్నాం, మన మనిషి ఎట్లా పోరాటం చేస్తుందో చూస్తున్నాం. ఫస్ట్ ఆ పిట్టని చూద్దాము, తర్వాత మన భవిష్యత్తును చూసి మన జెండా గురించి చేద్దాం. మీ అందరికీ ఆకలి అవుతున్నది. మన సార్ మాట్లాడినాక మంచి భోజనాలు చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓ పుల్లా ఓ పుడుక ఎండ్రు గట్టి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే సఖ్యమోయి సిగురుటాకు ఉగరు పూత లేత పిండ తీపి పండు నోటి కంది సింతలేక పులుగు తీసే పక్షి బతుకే సఖ్యమోయి. ఓ పుల్లా ఓ పుడుక పూటకుంటే అంటే చాలు, రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాచుకున్నటి గుణము లేదు, లోపితనము ఎరుక లేదు, మనిషికున్న ఈర్ష అను వర్త స్వార్థం పిట్టెకు లేదు. పుల్లా ఓ పుడుక వేకువానే నిదురలేసి గాలిలోన ఈదుకుంటా గగన మంచున తేలుకుంటా. భూమి జాగా ఉంటే మనకు లేదు, పిట్టగూడు పెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, ఆకులాకుల సందుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా. ఎర్ర జెండా పాతి నామమ్ము రణము చేయ కదిలినామమ్మ, కాలిగున్న జాగాలల్లా గుడిసెలోచి బతుకుతున్నాం, ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా. ఎర్ర జెండా పాతి నామమ్ము రణము చేయ కదిలినామమ్మ. ఈ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం, మన అందరికీ ఇంటి జాగాలు కావాలా వద్దా? రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు సాగుతున్నదో, రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసెకొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో, రండిర మాయన పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుంది, భూమి పంచదాకా పోరు సాగాలంటున్నది, అరే ఉంటే భూమి లేకుంటే జైలే అంటున్నది. రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు సాగుతున్నదో, రండిర మాయన కేసులు గీసులు లాంటి తూటాలో లెక్కగాదు, అరెస్టులకు ఇష్టపడుతూ జైలల్లో జై కొడుతూ ఇంటి కొరకు పంట కొరకు మనిషికింత జాగ కొరకు పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది. అరసలో ఒక్క జెండందుగా చలో భూమి సాధించగా, రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్లో పోగు సాగుతున్నదో, రండిర మాయన. వడ్డిలాలే భారత కమ్యూనిస్టు పార్టీ,
ఏమో ఇంతసేపు ఆడవారితో మోతుకుంటలేరు నాయన. సిపిఐ సోదరి సోదరులకు ప్రత్యేకించి ఆడపడుచులు, ఆడబిడ్డలు, అలాగే యువకులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. అలాగే వేదిక పైన నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలు మా ఈటీ నరసింహ గారు, ప్రకాష్ రావు గారు, అలాగే పవన్ గారు, మన జలాల్ గారు, ఈ సమావేశానికి ఈ మహాసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రెహమాన్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో ఎంతో క్రియాశీలకంగా ప్రయత్నం చేసి ఈ నారాయణ్ ఖేడ్లో మొదటిసారిగా ఇటువంటి గొప్ప మీటింగ్ ఏర్పాటు కనుక ఉన్నటువంటి మన ఆనంద్, అలాగే మెహమూద్, చిరంజీవులు, అలాగే మన సీనియర్ కామ్రేడ్స్ తాజుద్దీన్ గారు, నరసింహులు గారు, మన షమీ గారు, షఫీ గారు, ఇంకా సత్యరెడ్డి గారు, అశోక్ గారు, మా పల్లె నరసింహ గారు, ఇంకా చాలామంది, సాయిల్ గారు, చెప్పానా? అందరికీ పేరు పేరున నమస్కారం. మీ కమ్యూనిస్టులు ఇంకా ఎక్కడున్నారు అంటారు. కమ్యూనిస్టులు ఎక్కడున్నారు అనే వాళ్ళకి ఒక్కసారి నారాయణ ఖేడ్ ఇవాళ రండి, మా కమ్యూనిస్టులను చూపెడతాం అని చెప్తా. నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీ అయిపోయింది, 100 ఏళ్ల పార్టీ అయిపోయింది, ముసలి పార్టీ అయిపోయిందని చెప్తారు. ముసలి పార్టీ అన్న వాళ్ళకి ఒక్కసారి మళ్ళా నారాయణ ఖేడ్ రండి, ఎంతమంది యువకులు ఇక్కడ కూర్చున్నారు, ఎంతమంది యువతులు ఇక్కడ కూర్చున్నారు చూపెడతా అని నేను సవాల్ చేస్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇది నిత్య యవ్వనంతో కూడిన పార్టీ. ఇది నిత్యం నిరంతరం పుడతానే ఉంటుంది, పుట్టి నడుస్తానే ఉంటుంది, నడుస్తూ పరుగు తీస్తూ ఉంటుంది, మధ్యలో ఆగిన మరలా నడుస్తుంది. అలా నడుస్తానే కాలంతో పాటు పోటీ పడుతూ నడుస్తూ ఉండేదే కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని కమ్యూనిజానికి వయస్సు లేదు. కమ్యూనిజానికి 100 ఏళ్ళు 200 ఏళ్ళు అటువంటి వయస్సు లేదు. కమ్యూనిజం అనేది నిరంతరం, కమ్యూనిజం అనేది శాశ్వతం, కమ్యూనిజం అనేది మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం. ఇది మనిషి బతికున్నంత కాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం మాత్రమే, కమ్యూనిజం మాత్రమే. కారణం మనిషి కోసం పుట్టిన పార్టీ ఇది. ఇవాళ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మా సోదరి మనులు గారు కొద్దిగా ఓపికగా ఉన్నమ్మా. మొదటిసారి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి సరిగా అర్థమైతే అర్థం కాదు నాకు తెలియదు, అయినా అర్థం అవటం కోసం ప్రయత్నం చేసి చెప్తాను. ఇవాళ చాలా పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. ప్రధానంగా ఇప్పుడున్న పార్టీల సంగతి చెప్తా. బీజేపీ ఉంది పైన, కింద కాంగ్రెస్ ఉంది, మనం కమ్యూనిస్టులుగా ఉన్నాం. ఇంకొక ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఎందుకు ఉండాలి అనే ఆలోచన మీకు రావాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకు ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీలో? దీనికి అధికారం లేదు కదా. కాంగ్రెస్లో ఉంటే ఏదైనా ఇళ్ళు వస్తాయేమో, బీజేపీలో ఉంటే ఇంకేదైనా వస్తుందేమో, బీఆర్ఎస్లో ఉంటే ఒకవేళ మళ్ళీ ఏమైనా గెలుస్తుందేమో అనే ఆలోచన సహజంగా రావాలి. కానీ మీరు ఇంకా లోతుగా ఆలోచించమని నేను కోరుతున్నాను. కమ్యూనిస్ట్ పార్టీలో ఎందుకు ఉండాలో తెలిస్తే కమ్యూనిజం అనేది మీ శ్వాస, మీ నిశ్వాస, మీ ఆశ, మీ జీవితం, మీ లైఫ్ మొత్తంగా కమ్యూనిజంతో పెనవేసుకున్న బంధం అని మీకు అర్థమవుతుంది. ఎందుకు ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ అనేదంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పుట్టింది? 100 ఏళ్ళైంది మన పార్టీ పుట్టి. ఎందుకు పుట్టింది? ఇక్కడ పుట్టి 100 ఏళ్ళైంది. ఎందుకంటే మనుషుల్లో అసమానతలు ఎందుకున్నాయి,
ఒకడు బాగా ఉన్నాడు, బలిచి ఉన్నాడు, ఒకడు బక్క చిక్కిపోయి ఉన్నాడు. కష్టం చేసేవాడు బక్క చిక్కుంటాడు, పొలాలు దున్నేవాడు, హలాలు దున్నేవాడు, కాయ కష్టం చేసేవాడు కార్మికుడు, అదేవిధంగా అన్ని రకాల పనులు చేసేవాడికి కడుపు నిండా తిండి లేకుండా ఎందుకున్నాడు? మరి ఏ కష్టం చేయని వాడు వేల వేల కోట్లు, లక్షల కోట్లు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్న నుంచే కమ్యూనిజం పుట్టింది. ఈ ప్రశ్న వల్ల కమ్యూనిజం పుట్టింది. బాబు అందరూ కూర్చోవాలి, కాసేపట్లో ముగిస్తా. అటు ఇటు తిరక్కండి, అటు ఇటు తిరిగితే డిస్టర్బ్ అయింది. ఇవాళ అదాని, అంబానీ, తాత, బిర్లా ఆ పేర్లు విన్నారమ్మా? విన్నారా? సెల్ ఫోన్ ఉంటుంది చూసావా? అది సెల్ ఫోన్ అదాని వాళ్ళది. ఏం సెల్ ఫోన్ అది? జియో. అదాని కాదు, ముఖ్య అంబానీ, జియో. వాళ్ళందరి పేర్లు విన్నారు కదా? వాళ్ళందరికీ ఒక్కోటికి ఎంత ఆస్తుందో తెలుసా? కొన్ని లక్షల కోట్లు ఆస్తుంది. మన భారతదేశంలో సంపద మొత్తం నీకున్న ఒక 50,000 ఉంటే, నాకు 1,00,000 ఉంటే, ఇంకోళ్ళు 25,000 ఉంటే, ఇంకోటి ₹1,00,00,000 ఉంటే, అన్నీ ఒకచోట పోగేస్తే ఈ సంపదలో 60% అంటే ₹100 అనుకోండి, మొత్తం పోగేస్తే ₹60 ఒక్కడి చేతుల్లో, 1% ప్రజల చేతుల్లో ఉంది. మనం 140 కోట్ల మంది చేతుల్లో ఎంత ఉంది? కేవలం 40% మాత్రమే మన చేతుల్లో ఉంది. ఎట్లా సంపాదించారు వాళ్ళు? అసలు ఏమీ కష్టం చేయని వాడికి అంత సంపద ఎలా వచ్చింది? వాడు ఏమైనా రిక్షా దొక్కాడా, పొలం దున్నాడా, లేకపోతే ఫ్యాక్టరీల్లో, కర్మాగారాల్లో పని చేశాడా? ఎందుకు అంత సంపద వచ్చింది వాడికి? కష్టం చేసే మీ దగ్గర ఎందుకు లేదు? ఎవరైనా కష్టం చేసే వాళ్ళ దగ్గర ఉండాలి కదా. కష్టం చేసేవాడు కడుపేమో లోపలికి పోయి ఉంటుంది, మీరు చూసుకోండి. డొక్కలేమో ఎండిపోయి ఉంటాయి. ఏ కష్టం చేయనాడు ఉన్నాడు అనుకో, ఏ కష్టం చేయనాడు వాడు ఇంత కడుపుతో 9 నెలల గర్భిణీ కన్నా ఇంకా ఘోరంగా అంత కడుపు వేసుకుని ఉంటాడు ఏ కష్టం చేయనాడు. 5 నిమిషాలు ఎండలో మనలాగా వచ్చి పనిచేయమనండి, 5 నిమిషాలు మనతో పాటు నడవమనండి, బ్రాయిలర్ కోడిలాగా చేస్తాడు. మరి అంత ఆస్తి ఎలా వచ్చింది? అదే దోపిడీ. ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి? భారతదేశంలో మన చట్టాలు దోపిడీదారులకు చుట్టాలు, సంపాదించుకునే వాడికి చుట్టాలు. అవి వాడు ఏం చెప్తాడు? లోన్లు వాడికి ఇస్తాడు, నీకు లోన్ ఇవ్వడు. నీకు లోన్ ఇస్తే మళ్ళా నీ మంగళసూత్రం ఇచ్చే వరకు కూడా నీ వెంట పడతాడు. వాడికి లోన్ ఇస్తారు. ఆ లోన్ ఎవరి? బ్యాంకుల్లో డబ్బులు ఎవరి? మనయే. మన డబ్బులు వాడికి లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీ కట్టుకుంటాడు వాడు. అందులో మన పని చేసేది మనమే, అంటే డబ్బులు మనమే, పని చేసేది మనమే, లాభాలు వాడికి పోతాయి. అదే పెట్టుబడిదారీ సిద్ధాంతం. పని చేసేవాడికి తగ్గ ఫలితం రాదు, మన శ్రమను వాడికి మింగేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అందువలన కమ్యూనిస్ట్ పార్టీగా నీకేం వస్తుంది నాకేం వస్తుంది అనుకుంటే ఉండలేము. సమాజంలో అందరికీ బాగా ఉండాలని కోరుకునేవాడే కమ్యూనిస్టుగా ఉండగలుగుతాడు. ఇవాళ నేను మీకు చెప్తున్నాను, ఇస్లాం మతం ఉంది. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని 6వ శతాబ్దంలో ఏర్పాటు చేశాడు. ఎందుకు చేశాడు ఆయన అంటే, జనాభాలో, సమాజంలో అన్యాయం ఉండకుండా, ఒకడు తినటానికి ఉంటూ మరొకడు తినటానికి లేకుండా, మనం రంజాన్ అప్పుడు చూస్తాం, దాని పేరు 2 పేర్లు ఉంటాయి. రంజాన్ అప్పుడు లేని వాడికి పెట్టడానికి జకాత్, ఇంకోటి జకాత్ పిత్రాలు రంజాన్ మన ఖురాన్లో రాశాడు. ఎందుకు రాశాడు అంటే, అందరూ బాగుండాలని కోరికతో ఆయన మతం పెట్టాడు. జీసస్ ఎందుకు మరణించాడు, సిలువ ఎందుకు వేయబడ్డాడు,
పేదవాడి కోసం నేను గుడిసెలో పుట్టాను, పేదవాడు బాగుండాలని జీసస్ క్రిస్టియన్ మతాన్ని ఏర్పాటు చేశాడు. గౌతమ బుద్ధుడు ఆయన ఒక రాజ్య కుటుంబంలో పుట్టాడు, రాజు. ఆయన దేశంలో ప్రపంచంలో ఈ పేదవాడు ఎందుకు ఉండాలి, ఒకడు ధనవంతుడు ఎందుకున్నాడు అని ఆలోచన చేసి బౌద్ధ వృక్షం కింద ఆలోచన చేసి ఆ ఆలోచనతో బుద్ధి వికసించి బౌద్ధుడయ్యాడు, అదే బౌద్ధ మతం. బుద్ధుడయ్యాడు, అదే బౌద్ధ మతం. ఆ విధంగా మంచిని కోరుకునే వాళ్ళే మతాలు పెట్టారు. ఇవాళ మతం ఎలా ఏ దశకి వెళ్ళిపోయిందంటే, ఇవాళ హిందూ మతం ఉంది. హిందూ మతం ఏ దశకి వెళ్ళింది? మనందరం హిందువులే. వాళ్ళు ఏమంటారంటే క్రిస్టియన్స్ మనుషులు గారు, ఈ దేశంలో క్రిస్టియన్స్ ఉండొద్దు, ముస్లింలు ఉండొద్దు. వాళ్ళ సిద్ధాంతం అదే, పైకి చెప్పకపోవచ్చు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉండొద్దు, ఇది వాళ్ళు అంటారు. అది తప్పని మేమంటే, మీకు హిందువులను విమర్శించడానికి ధైర్యం ఉంది కానీ క్రిస్టియన్స్ విమర్శించండి, ముస్లింలు విమర్శించండి మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని అంటారు. అరే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరు తప్పు చేసినా సరే దాన్ని ఎదుర్కొనే ధైర్యవంతమైన సిద్ధాంతం కమ్యూనిజం. హిందువులు, మేమందరం హిందువులు కాదా అమ్మ, మీరందరూ హిందువులు కాదా అంటే హిందువులైనంత మాత్రాన వాడు తప్పు చేస్తే మనం ఒప్పుకోవాలా? వాడు ఏమంటాడు, మా బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదు అంటాడు. అది బీజేపీ పుట్టే ముందే హిందూ మతం ఉంది. 300 ఏళ్ళు ముస్లింలు పరిపాలన చేశారు, అప్పుడు హిందూ మతం ఏం కాలేదే. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలన చేశాడు, హిందూ మతం ఏం కాలేదే. వాడు ఏమంటాడంటే, మేము లేకపోతే హిందూ మతం లేదంటాడు. నువ్వు పుట్టింది ఎప్పుడు? 100 ఏళ్ళ నాడే. హిందూ మతం ఎప్పుడు పుట్టింది? 5000 సంవత్సరాలైంది. నేను లేకపోతే రాముడు లేడు అంటాడు. నేను లేకపోతే రాముడు లేడు అంటాడు. రాముడు ఎప్పుడు పుట్టాడు? 5000 సంవత్సరాల నాడు. అంటే వాల్మీకి రాసిన రామాయణాన్ని బట్టి రాముడు నేనుంటేనే రాముడు ఉంటాడు, నేనుంటేనే హిందూ మతం ఉంటుంది, నేనుంటేనే మనుషులు ఉంటారు. నా ఇల్లు లేకపోతే, నా ఇంటి మీద కోడి లేకపోతే ఎవడింట్లో అన్నం ఉండదు. ఇది వాడు చెప్పే సిద్ధాంతం బీజేపీ వాడు. అంటే మతం అనేది ఇవాళ బౌద్ధ మతమైనా క్రైస్తవ మతమైనా ఏ మతమైనా వాళ్ళ మతం వాళ్ళు చూసుకోవాలి. దాన్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారు? మతం పేరు చెప్పి ఓట్లు అడిగి అధికారంలో రావడానికి హక్కు నీకు ఎవడిచ్చావు? హిందూ మతం అంటే మేము కూడా హిందువులమే కదా, మా పేరుతో నువ్వు ఓట్లు ఎందుకు అడుగుతున్నావు? ఒట్టు పెట్టడం నువ్వు నేర్పావా? ఒట్టు పెట్టడం మా ముత్తాతలు, ఆ తాతల గారి నుంచి, మా ముత్తమ్మల దగ్గర నుంచి ఉంది కదా. ఇది హిందువుల బొట్టు నువ్వు నేర్పావా మాకు? మన చీర కట్టడం నువ్వు నేర్పావా? అది ఆ కాలం నుంచి ఉంది కదా. సీతారామయ్యలు, రామచంద్రమూర్తులు, రామయ్యలు, ఈ పేర్లు ఎప్పుడు పుట్టాయి? నువ్వు వచ్చినా పుట్టావా? నువ్వు రాకముందు ఎప్పటి నుంచో ఉన్నావు కదా. అందుకని బీజేపీ అనే పార్టీ తను కుర్చీ ఎక్కడం కోసం ఈ దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముస్లింలని మీద బూసిగా చూపెట్టి, క్రిస్టియన్స్ని బూచిగా చూపెట్టి ఓట్లు ఎక్కువ వేయించుకోవచ్చు. అది వాళ్ళ ఆలోచన. అందుకని బీజేపీ అనేది పేదవాళ్ళ పార్టీ కాదు, ప్రజల పార్టీ కాదు, అది మతం పేరుతో బతకాలనుకునే పార్టీ. ఆ పార్టీలో ఉండకూడదని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు అర్థంగా ఆలోచన చేయాలి. క్రిస్టియన్ మతం ఉంది, క్రిస్టియన్ మతం గారి రాజకీయాల్లో చొప్పిస్తే క్రిస్టియన్ మతాన్ని కూడా అంగీకరించే పని లేదు. క్రిస్టియన్ మతం ఎవరైనా వచ్చి ఈ క్రిస్టియన్ మతం ఉండాలి కాబట్టి మాకు ఓట్లు ఇవ్వమని ఎవరైనా అడిగారండి? అడిగారా? ఇస్లాం మతం ఉండాలి మాకు ఓట్లు ఇవ్వమని ఏ ముస్లింలను అడిగారా? చెప్పండి. ఉండొచ్చు, ముస్లింల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. మొన్న ఇందిరాగాంధీని చంపినవాడు ఎవరు? ఇందిరాగాంధీని చంపింది ఎవరు చెప్పండి? మహాత్మా గాంధీని చంపింది ఎవరు చెప్పండి? రాజీవ్ గాంధీని చంపింది ఎవరు చెప్పండి? వాళ్ళు ముస్లింలా హిందువులా? అదిగో అటువంటి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. అందుకని
కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి అని మీకు అర్థం చేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. కమ్యూనిస్ట్ పార్టీ ఉంటేనే పేదవాడి తరఫున పోరాటం చేస్తుంది. ఈనాటికైనా సరే ఒక నిన్న రేవంత్ రెడ్డి చెప్పాడు చూసారా, కమ్యూనిస్టులు ఉంటేనే పేదవాడికి కోసం పోట్లాడతారు. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, కమ్యూనిస్టులు లేకపోతే పేదవాడి తరఫున అడిగేవాడు ఎవడు? కమ్యూనిస్టులు లేకపోతే మీ అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, లేకపోతే రిక్షాలు తొక్కేవాడు, ఆటోలు నడిపేవాడు, బొగ్గు గనులు తీసేవాడు, వీళ్ళ తరఫున పోరాటం చేసేది ఎవరు? అందుకే కమ్యూనిస్టులు ఉండాలి. అదేవిధంగా కమ్యూనిజం అనేది వచ్చినాకే ఈ హక్కులు మనకి ఈ మేరకు వచ్చినాయి. కమ్యూనిజం అనేది లేకపోతే, ప్రశ్నించేవాడు లేకపోతే మనల్ని వాళ్ళు బతకనీయరు. అందుకే కమ్యూనిజం ఉండాలి. కమ్యూనిజం ఇవాళ చాలా మంది తెలవదు. ఇవాళ కమ్యూనిజం ఎటువంటిదంటే చెట్టు లాంటిది. మనకేం వస్తుందని అనుకుంటారు ఎవరికి వాళ్ళు. చెట్టు, మన ఇంటి ముందే చెట్టు ఉంటుంది. ఇంటి ముందున్న చెట్టు విలువ మనకు తెలవదు. ఇంటి ముందున్న చెట్టు విలువ, ఆ చెట్టు చెడు గాలిని చెడు గాలిని తను తీసుకుంటూ మంచి గాలిని మనకు అందిస్తూ మనం బతకడానికి ఉపయోగపడేది చెట్టు. ఆ చెట్టు లాంటి అది పచ్చ చెట్టు, మనది ఎర్ర చెట్టు. ఈ ఎర్ర చెట్టు వల్ల సమాజం బతుకుతుంది, పచ్చ చెట్టు వల్ల మనుషులందరూ బతుకుతారు. అది కమ్యూనిజానికి ఉన్నటువంటి గొప్పతనం. కొంతమంది అంటారు ఇది నెత్తురు పార్టీ అంటారు, నెత్తురు పార్టీ అంటారు. కొంతమంది అంటే ఎర్ర పార్టీలు అంటారు. ఒక కవి రాశాడు, ఎరుపంటే భయం కొంతమందికి, ఎరుపంటే భయం కొంతమందికి, పసిపిల్లలు వారికన్నా నయం. ఎందుకు ఎరుపంటే భయం నీకు? నీ రక్తం ఎరిపే కదా, నువ్వు పెట్టే నుదుటి బొట్టు ఎరిపే కదా. ఎరుపంటే ఎందుకు భయం? ఎరుపు ఎందుకంటే ప్రశ్నిస్తుంది ఎరుపు. ఎరుపు అనేది మనిషిని బతికిస్తుంది. మనిషిని బతికించే ఎరుపు లేకపోతే సమాజం ఎక్కడుంటుంది? అందువలన మన కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రదనం అంటేనే సమాజం కోసం పుట్టిన రంగు అది. ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఉంది, రంగుతో అద్దితే కాంగ్రెస్ జెండా అయింది. బీజేపీ జెండా కాషాయంలో అద్దితే బీజేపీ జెండా అయింది. గులాబీ రంగు జెండా, గులాబీ రంగుతో అద్దితే గులాబీ జెండా అయింది. కానీ మన ఎర్ర జెండా దేంతో అద్దితే అయింది? ఎర్ర జెండా త్యాగధనులు, పేద కార్మికుడి కోసం, కార్మికుడు 10 గంటల కోసం పోలీసు తుపాకులను ఎదుర్కొని, పోలీసులు తుపాకీ తోటాలకి గుండె ఎదురుపెట్టి ప్రాణాలు అర్పిస్తూ నేల కార్చినటువంటి నెత్తురుందో, ఆ నెత్తురు ద్వారా మన ఎర్రజెండా పుట్టింది. ఇది రంగు కాదు, ఇది మనిషి జీవం. ఎర్రజెండాలు ఎరుపు అంటే మన జీవం అది. అందువలన ఆ ఎరుపును చూసి భయపడేవాడు వాడు, ఎరుపును చూసి ప్రేమించవలసిన వాళ్ళు మనం. ఇది మీరు దృష్టిలో పెట్టుకుని, కమ్యూనిస్ట్ పార్టీ అంటే మనందరికీ మంచిదే. సమయం లేదు, నేను కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారు, నేను క్లోజ్ చేస్తాను. చాలా విషయాలు, అందుకే ఎప్పుడు ముందు నేనే మాట్లాడాలి. నాకు అర్థమైంది ఇవాళ అర్థమైంది. చాలా విషయాలు నేను చెప్పాలా ఇంకో 10 నిమిషాలు లేదా? అందువల్ల ఇవాళ మనం 100 ఏళ్ళు అయింది మన పార్టీ. అసలు 100 ఏళ్ళు ఈ దేశంలో మరి ఏ పార్టీ అయినా ఉందా అని నేను అడుగుతున్నా. పిల్లలు మీరు చెప్పాలి. అమ్మా తల్లి, మీకు అవగాహన ఉందో లేదో తెలియదు. 100 ఏళ్ళు మరి ఏ పార్టీ అయినా ఈ దేశంలో ఉందా? కాంగ్రెస్ కూడా అసలు ఈ కాంగ్రెస్ కాదు, అప్పుడున్న కాంగ్రెస్. ఇప్పుడున్న కాంగ్రెస్ 100 ఏళ్ళు లేదు. కానీ 100 ఏళ్ళు ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఎందుకు 100 ఏళ్ళు బతికింది? 100 ఏళ్ళు అయితే ముసలాళ్ళు అయిపోవాలి కదా, ముసలిదానంతో పోవాలి కదా, కాలు చెయ్యో పోవాలి కదా, కళ్ళు పళ్ళు ఊడిపోవాలి కదా. కానీ 100 ఏళ్ళైనా ఎంతమంది యువకులు ఇక్కడికి వచ్చారు? ఎందుకు బతికుంది అంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి 100 ఏళ్ళు ఇది బతికుంది.
మనల్ని అంటూ ఉంటారు ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఏముంది అని. ఏముందనే వాడిని నేను అడుగుతున్నా, అసలు నీదే పార్టీ? వాడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చాడు. నిన్న బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశంలో ఉన్నాడు. వాడు మనల్ని అడుగుతాడు మీ పార్టీ అంతా, మీది అంత. అసలు నువ్వు ఏ పార్టీ రా నాయన? అసలు నువ్వు నిన్నే పార్టీ, మొన్నే పార్టీ, అంతకుముందే పార్టీ, రేపు ఏ పార్టీకి అవుతావు? ఇవాళ బీఆర్ఎస్ ఉందండి. బీఆర్ఎస్ ఇంకోసారి ఓడిపోమనండి. ఓడిపోతే ఆ పార్టీ బతికిద్దా? చిరంజీవి పార్టీ ఉందా ఇప్పుడు? జనతా పార్టీ ఉందా ఇప్పుడు? జనతాదళ పార్టీ ఉందా ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ ఉందా ఇక్కడ? ఎటుపోయాయి ఆ పార్టీలు? అంటే అధికారంలో ఉంటే ఉంటాయి, లేకపోతే పార్టీలు ఉండవు. కానీ మనం అధికారం ఉన్నా లేకపోయినా మనం పుట్టింది ప్రజల కోసం. ప్రజలు ఉన్నంత కాలం ఉండే పార్టీ మన కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజల కోసం పుట్టాం మనం, మన కోసం కాదు. మన కోసమే అయి ఉంటే మీరు మాకంటే గొప్పవాళ్ళని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రులు ఉన్నారు, ఆ ముఖ్యమంత్రులు మాకంటే మమ్మల్ని తీసేయి. మా సుధాకర్ రెడ్డి గారు ఉన్నాడు, సుధాకర్ రెడ్డి గారి కంటే వీళ్ళు గొప్పవాళ్ళ? సుధాకర్ రెడ్డి గారి పేరు మీకు తెలిసి ఉంటుంది. ఇంకా పాత లీడర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళ? ఇవాళ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు, అసెంబ్లీలో వాళ్ళు నాకంటే గొప్పగా ప్రజా సమస్యలు మాట్లాడేవాడు ఉన్నారా? చదువైనా ఎవరికంటే తక్కువ కాదు. ఇంకా వాళ్ళకంటే మనకు ఉన్నది ఏంటంటే ధైర్యం ఉన్నది, కమ్యూనిస్టు ధైర్యం ఉన్నది. మాకు కమ్యూనిస్టుగా పోరాడే శక్తి మాకుంది. అవసరం అనుకుంటే జైల్లో వెళ్ళే త్యాగ గుణం మాకుంది. అన్నీ ఉన్నా సరే, చదువు ఉంది, విజ్ఞానం ఉంది, అన్నీ ఉన్నా సరే మేము కమ్యూనిస్టుగానే ఉంటాం, కమ్యూనిస్టుగానే బ్రతుకుతాం. బ్రతికున్నంతకాలం ఎర్రజెండా మోస్తాం, బ్రతికి మరణించిన తర్వాత ఎర్రజెండా కప్పుకుంటాం. కానీ ఎర్రజెండాను కింద పడనీయము, ఎర్రజెండాను ఇంకోడు మోస్తాడు. మరి మీ పార్టీలు ఏమైపోయాయి? ఎందుకు పోయాయి? ఏ పార్టీల్లో ఎందుకు మారుతున్నారు మీరు? మీరు స్వార్థంతో ఉండి మీరు కమ్యూనిస్ట్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంది మన పేదాల కోసం. మేము కూడా పార్టీ మారామనుకోండి, మంత్రి పదవి రాదా మాకు? చెప్పండి. మేము మారితే మా స్థాయిలో మంత్రి పదవి రాదా? నారాయణ లాంటి వాళ్ళు మారితే మంత్రి పదవి రాదా? సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మారితే ముఖ్యమంత్రి అవ్వలేరా? ఇంకా చాలా మంది. కానీ మేము మారం. మీ దానిలో పేదలు ఉంటారు, పేదరికం ఉన్నా సరే కష్టం చేస్తారు తప్పితే వాడితో వీడితో దొంగలించాలని ఎవరు అనుకోరు. దొంగలించే దొంగ బుద్ధి కలిగిన వాళ్ళందరూ రోజుకో పార్టీ మారుతారు. నీతి కోసం, నిజాయితీ కోసం, నిక్కచ్చిగా ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి అనుకునేవాడు కమ్యూనిస్టుగా ఉంటాడు, ఒకే పార్టీలో ఉంటాడు, ఒకే బాటలో ఉంటాడు, ఒకే నడక నడుస్తాడు, మడం తిప్పే పని లేదు. ఇది కమ్యూనిజం యొక్క గొప్పతనం. అందువల్ల 100 ఏళ్ళు బతికున్నాం. ఇది ఎంతకాలం? చాలా మంది అనొచ్చు, ఎంతకాలం అండి, మాకు ఇల్లు లేదు, గొర్రె లేదు, బరి లేదు, కాంగ్రెస్లో ఉంటే వస్తుంది. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పింది. ఇప్పుడు అయినా వాళ్ళు కాంగ్రెస్లో మీకు ఇల్లు ఇస్తామని ఇప్పుడు మొదలుపెట్టారు కాంగ్రెస్ వాడు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని వాడు అన్నాడు బీఆర్ఎస్ వాడు. అంతకుముందు టీడీపీ వాళ్ళు ఇల్లు ఇస్తామన్నారు, రాజశేఖర రెడ్డి ఇల్లు ఇస్తామన్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇళ్ళు, బర్రె, గొర్రె, బలుపు ఇదే కదా వాళ్ళు చెప్పింది. 75 ఏళ్ళ నుంచి ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చినాయా? కాంగ్రెస్లో ఉండాలందరికీ ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయా? ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండాలందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? అంటే తెలియని తనంతో మనం పేదవాళ్ళు కాబట్టి ఆశ. ఏమో కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే ఏమి లేదు, అధికార పార్టీ కదా, అందులో పోతే ఏమైనా ఉద్యోగం వస్తుందేమో, మా కొడుకు ఏమైనా ఉద్యోగం వస్తుందేమో, మాకేమైనా ఇల్లు వస్తుందేమో, ఇది కదా మన ఆశ. కానీ వచ్చినాయా అని అడగండి. మీ చుట్టాలు ఉంటారు కదా కాంగ్రెస్లోనూ అధికార పార్టీలో, వాళ్ళకి వచ్చినాయా? 75 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టుగా వచ్చుంటే ఇటుక పిల్లలతో కాదు ఇల్లు వచ్చేది, అప్పటి నుంచి డబ్బులు వచ్చుంటే బంగారపు కడ్డీలతో మన ఇల్లు అయి ఉండేవి. ఏమీ లేదు, మోసం, దగ. మన అమాయకత్వాన్ని, బలహీనతని ఆసరాలు తీసుకుని మోసం చేయడం తప్పితే, దగా చేయడం తప్పితే వాళ్ళు ఏం చేయరు. అందుకని మీరు భయపడకండి. ఇందులో ఉంటే మనకేదో రాదు, అందులో ఉంటే ఏదో వస్తుందని భయపడకండి. కానీ
అధికార పార్టీలో ఉండేవాడు కష్టం చేయకుండా బతుకుతాడా? ఈ ఒక్క పాయింట్ ఏమన్నా నేను జాగ్రత్త చెప్తున్నా. అమ్మా, మనం చేస్తేనే కదా బతికేది, 4 రూపాయలు వచ్చేది. మీ బంధువులు కాంగ్రెస్లో ఉన్నారనుకోండి, వాడు మీది కమ్యూనిస్ట్ పార్టీ, మీ చిన్న పార్టీ, లేకపోతే మీకు అధికారం లేదు, నేను కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్ మాది అధికార పార్టీ అని కష్టం చేయకుండా ఉంటే వాడి ఇంటికి వచ్చి అన్నీ వచ్చి పడుతున్నాయా అంటే అంటే నువ్వు కష్టం చేయాల్సిందే, వాళ్ళు కష్టం చేయాల్సిందే. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు అని మేము మామూలు వరి అన్నం తినము అని బంగారం తిన్నారనుకోండి, బతుకుతారా వాళ్ళు? బంగారం తింటే బంగారం ఉండదు, ఒకవేళ తిన్నా కడుపు పగిలి చేస్తారు. అందుకని వాడైనా కష్టం చేయాల్సిందే, మనమైనా కష్టం చేయాల్సిందే. వాడైనా వరి అన్నం తినాల్సిందే, మనమైన వరి అన్నం తినాల్సిందే. వాడైనా రొట్టెలు తినాల్సిందే, మనమైన రొట్టెలు తినాల్సిందే. మరి ఎందుకు భయం మనకి? కమ్యూనిస్టుగా ఉండటానికి భయం ఎందుకు? మనం వాడు తప్పుడు చేసే సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం, అది జనాలను దోపిడీ చేసే సిద్ధాంతం, అది జనం కోసం పుట్టిన సిద్ధాంతం మంది. అందుకని జనం కోసం పుట్టిన ఈ సిద్ధాంతంలో ఒక భగత్ సింగ్ లాగా, ఒక రాజగురు సుఖదేవుల లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, అనేక మంది విప్లవ వీరులలాగా విప్లవ వీరులు కన్నటువంటి ఈ పార్టీలో ఉన్నందుకు మనందరం గర్వపడదామని చెప్పి నేను మీకు సవినయంగా మనం చేస్తున్నాను. చరిత్ర పాత్రికేయ మిత్రులు అడుగుతున్నా, చరిత్ర తీసుకోండి. ఈ దేశ స్వాతంత్రం దగ్గర నుంచి ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు మరణించారు లెక్క తీసుకోండి. ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు మరణించారా? మరణించిన వాళ్ళందరూ కమ్యూనిస్టులే. దేశం కోసం వేల మంది మరణించారు. మన తెలంగాణ గడ్డపైనే, తెలంగాణ ద్వారా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,500 నుంచి 5,000 మంది మరణించారు. అది చరిత్ర మంది. లక్షల మంది జైలుకి వెళ్ళింది కమ్యూనిస్టులే. వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళారా? పేదవారి కోసం ఆనాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులే, ఈనాడు చేస్తుంది కమ్యూనిస్టులే. ఇవాళ నక్సలైట్లు ఉన్నారు. నక్సలైట్లు అడవుల్లో ఎందుకున్నారు? నక్సలైట్లు అంటే మనవాళ్లే, సిపిఐ నుంచి పోయిన వాళ్లే వాళ్ళు. సిపిఐ నుంచి 64లో సిపిఎం, 67లో సిపిఎం నుంచి సిపిఐ ఎంఎల్ పార్టీ, సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ పీపుల్స్ వార్, సిపిఐ మావోయిస్ట్ పార్టీ. అవన్నీ ఎర్రజెండాలన్నీ మన 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 బిడ్డలే. అందుకనే వాళ్ళ ఇంటి పేరు ఏముంటుంది? ఎవరింటి పేరైనా సిపిఐ ఉండాల్సిందే. ఇప్పుడు మన కేసీఆర్ చచ్చిపోయారు కదా, ఏ పార్టీ ఆగింది? సిపిఐ మావోయిస్ట్. అంటే ప్రతి ఒక్కరిది సిపిఐ ఉండాలి. సిపిఎం వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఇంటి పేరేంటి? సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ. అంటే తల్లి పార్టీ. తల్లి పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే, కమ్యూనిస్టులు అనేవాళ్ళు లేకపోతే ఇవాళ ప్రశ్నించేవాడు ఉండడు. పేదవాడిపైన అణిచి వేస్తారు, ఇనప బూట్లతో అణిచేస్తారు. నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కమ్యూనిస్టులు అక్కడ ఉన్నారు, ఎర్రజెండా ఇక్కడుంది, మనం జాగ్రత్త ఉండాలనే భయం కల్పించేది ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులు, ఎర్రజెండాలు మాత్రమే. ఆ ధైర్యమే మనకు ఉండాలి. ఆ ధైర్యంతోనే మనం నడుస్తున్నాం. అందువల్లనే ఇవాళ నేను అనేది ఏంటంటే, ఇవాళ మార్గం ఏంటి? ఎంతకాలం నడుస్తూనే ఉందాం. నీకు పోయేదేమి లేదు. పోతే నీ సంఖ్యలు పోతాయి, వస్తే నీ రాజ్యం నీకు వస్తుంది. ఆనాడు ఒకడు మేడ మిద్దెలు ఆకాశ హరిమేళలో ఉండేవాడు, ఇంకొకడు గుడిసె కూడా వేసుకోవడానికి లేనివాడు. లేని రోజు రావాలి. ఆ లేని రోజు ఎప్పుడు రావాలి అంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన రోజు రావాలి. వచ్చే వరకు పోరాటం చేస్తూ ఉంటాం, పోయేదేమీ లేదు. ఇందాక అందుకని మార్క్స్ చెప్పాడు, పోతే పోయేదేమీ లేదు, పోతే నీ సంఖ్యలు మాత్రమే, వస్తే నీ రాజ్యమే నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. పక్కన శ్రీలంకలో వచ్చింది, ఆ పక్కనే నేపాల్లో వచ్చింది, ఆ పక్కనే వియత్నాంలో ఉంది, ఆ ఇంకా పక్కన క్యూబాలో ఉంది, చైనాలో ఉంది. అసలు ఇవాళ 650 కోట్ల జనాభా ఉంటే 250 కోట్ల మంది కమ్యూనిస్ట్ దేశాల్లోనే ఉన్నారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అందువలన మన రోజంటూ మనకుంది. ఎందుకంటే మనం న్యాయం కోసం ఉన్నాం. మీరు ఎప్పుడైనా చరిత్ర తీసుకోండి,
అంతిమ విజయం ఎవరిదయ్యా అంటే ధర్మమే గెలుస్తుంది. అంతిమంగా ఎవరు గెలుస్తారంటే న్యాయమే గెలుస్తుంది. ఆ ధర్మం ఎక్కడుందయ్యా అంటే ఎర్ర జెండాలో ఉంది. ఆ న్యాయం ఎక్కడుందయ్యా అంటే ఎర్ర జెండాలో ఉంది. దేశాన్ని కాకి బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళు సరిహద్దుల్లో ఉండి వాళ్ళు సమికి వాళ్ళకి తడుస్తూ కాపలా కాస్తుంటే మనం ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నామో, దేశం లోపల సమాజంలో ఎర్ర చొక్కాలతో ఎర్ర జెండాలతో ఎర్ర సైన్యం ఉండబట్టి మనం ప్రశాంతంగా ఇక్కడ బతుకుతున్నాము. ఇది గమనంలో తీసుకుని అందుకని మేము ఒకటే పిలిపిస్తున్నాం. మనకి మార్గం ఒకటే. ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ కమ్యూనిస్టులు కావాలి. కమ్యూనిస్టులు లేనిదే ఈ దేశంలో పేదవారి తరఫున పోట్లాడడానికి హక్కులు పోట్లాడేవాళ్ళు లేరు. అందుకని మీరు కమ్యూనిస్టులందరూ ఎందుకు ఒకటి కావట్లేదు అని వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. కమ్యూనిస్టులు చెడ్డవాళ్ళని ఒక్కడు కూడా చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ సినిమాలు అమ్మ ఒకటే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఉండి అయిపోయింది. సినిమాలు ఉన్నాయి. కూర్చో 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 చెప్తా. నీ మాట వినిపోతా. కూర్చో. ఇవాళ సినిమాలు ఉన్నాయి. సినిమాల్లో ఎర్ర జెండా ఎందుకు పెడతారు? ఎందుకు పెడుతున్నారు ఎర్ర జెండా? పసుపు జెండా ఎందుకు పెట్టరు? 3 రంగుల జెండా ఎందుకు పెట్టరు? ఎర్ర జెండా అంటే పేదవాడి జెండా అని వాళ్ళకు కూడా తెలుసు. అందువల్ల ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా కావాలి. అందరి కమ్యూనిస్టులు ఒక్క కమ్యూనిస్టు పార్టీ కావాలి. అన్ని జెండాలు ఒకటై అన్ని కమ్యూనిస్టులు ఒకటైతే ఆ ఎర్ర జెండా రేపు ఎర్రకోటపై ఎగిరికి తప్పదు. ఎర్రకోటపై ఎగిరిన నాడు మనకు నిజమైనటువంటి మనం కోరుకునేటువంటి మానవ సమాజం, మనం కోరుకునేటువంటి ఉత్తమ సమాజం, మనం కోరుకునేటువంటి దోపిడీ లేని సమాజం ఆనాడు వస్తుంది. ఆనాటి వరకు మనం పోరాటాలు కొనసాగించాలని కోరుతూ ఇవాళ మీ పిల్లలను చూశాను చాలా మంది. ఇవాళ నారాయణ ఖేడ్లో మొదటిసారిగా ఎర్రజెండా ఆధ్వర్యంలో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని చెప్పారు. నేను వచ్చేటప్పుడు వ్యాన్ పై నుండి నేను చెయ్యి ఊపుతున్నా. మీరు ఎవరో తెలియదు. వాళ్ళు ఉత్సాహంగా చెయ్యి ఊపుతా ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా. కొన్నిసార్లు నేను చెయ్యి ఊపిపోయినా వాళ్ళే చెయ్యి ఊపుతున్నారు. అంటే వాళ్ళకి ఏదో ఒక కొత్తదనం, ఒక వెలుగు, ఒక ఏదో చీకట్లో ఉండేవాడికి వెలుగు కనపడితే ఎలా సంతోషం ఉంటుందో ఆ విధంగా సంతోషంతో ఎర్రజెండా చూడగానే, అందుకని కారు చీకటిలో క్రాంతి రేఖ ఎర్రజెండా లాగా భావించారు వాళ్ళు. భావించి ఆ విధంగా సంతోషం చేతులూపుతున్నారు. ఇది నాకు చాలా సంతోషం ఉంది. ఇవాళ మీటింగ్లో మొదటిసారి ఈ నారాయణ ఖేడ్లో లేకపోతే సంగారెడ్డి జిల్లాలో అనేక మంది యువకులను చూస్తున్నాను. మీరే మా భవిష్యత్తు, మీరే ఎర్రజెండా వారసులు, మీరే ఎర్రజెండా బిడ్డలు, మీరే ఎర్రజెండాను భుజాన మోసేటువంటి సైనికులు. ఆ ఎర్రజెండాను కింద పడనీయకుండా జెండాను ముందుకు తీసుకెళ్ళండి. మహిళలందరూ కూడా వాళ్ళకు కూడా మనం ఇంకా మీటింగ్లు పెట్టి చిన్నగా చెబుదాం. ఆ విధంగా ఎర్రజెండా భవిష్యత్తులో ఇప్పుడు కూడా ఎర్రజెండా ఎగురుతూనే ఉండాలి, మరింత ఎరుపెక్కి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా నాయకత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ నారాయణ ఖేడ్లో ఈ మధ్య చాలా మంది యువకులు మన పార్టీలోకి వచ్చారు. అందరూ మన దళితులు బాగా వచ్చారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. దళితుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది దళితుల హక్కుల కోసం కూడా. అది కూడా ఒక నినాదమే. వెట్టి చాకరీ పోవాలంటే అదే. అప్పుడు వెట్టి చాకరీ అనే కదా తెలంగాణ సాగు పోరాటం. ఎవరు వెట్టి చాకరీ అంటే దళితులే. ఆ దళితులతో సహా భక్తి భోజనం నేర్పింది కమ్యూనిస్టులే. దళితులు కూడా మనుషులు అని చెప్పింది కమ్యూనిస్టులే. దళితులకు ఉన్న రక్తం ఎర్రగా ఉంటుంది, వాడు అగ్రకులం రెడ్డి అయినా కమ్మైనా వాడు రక్తం ఒకటి అని చెప్పింది కమ్యూనిస్టులే. ఇవన్నీ తెలుసుకుని మీరు ఇవాళ చాలా మంది యువకులు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చారు. మీకు నేను అభినందనలు తెలియజేస్తూ మీరు మీ ద్వారా ఇంకొంతమందిని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంకో 3, 4, 5 పెంచండి. మళ్ళీ పెద్ద మీటింగ్ పెడదాం. 100 ఏళ్ల సందర్భంగా ముగింపులో ఖమ్మంలో పెద్ద లక్షల మందితో బహిరంగ సభ జరుపుతున్నాం. దేశం మొత్తం వస్తారు. ఆనాడు కూడా మీ జిల్లా నుంచి మరింత మంది యువకులు ఎర్ర చొక్కాలతో కాకి ప్యాంట్లతో ఎర్ర జెండాతో కదం తొక్కుతూ కదం కలుపుతూ
భుజం కలుపుతూ వీర సైనికుల్లాగా మీ ఊరు మీ జిల్లా మొత్తం ఆ రోజు కూడా అక్కడ ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ఎప్పుడో అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. థ్యాంక్ యూ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.